హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను పెసలు శనగపప్పు నానబెట్టుకునేలాగా కొద్దిగా మిక్సీ చేసుకున్నానండి. ఇందులో పచ్చిమిరపకాయలు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బారకగా ఆడండి. అంటే గరుగ్గా ఆడుకోవాలి, మెత్తగా ఆడకూడదు. అలాగే కొద్దిగా నూనె పెట్టుకొని అందులో పునుకుల్లాగా వేసుకోండి, చిన్న చిన్న పునుకుల్లాగా. ఈ పులుసు చాలా బాగుంటుందండి. ఇందులో గోరుచిక్కుడుకాయ పులుసు అండి ఇది. మీరు ట్రై చేయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా వేగాక పక్కకు తీసుకొని పెట్టుకోండి. పునుకులన్నీ వేయించేసాక పక్కకు తీసుకోండి. ఇలా వేగాక చూసారా, ఇలా వేగిపోలా. ఇవి టీ కూడా తినేవచ్చండి, బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా మీరు కావాలంటే స్నాక్స్ కింద చేసుకోవచ్చు. నేనైతే పులుసుకొని వాడుతున్నానండి. చూసారా, ఇలా పక్కన పెట్టుకోండి. అలాగే గోరుచిక్కుడు మనం చిన్న పులుపు వేసుకొని ఉడకబెట్టుకోండి. చింతపండు, చిన్న పిసర ఉప్పుని చింతపండు రసం వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన ఉంచుకోండి. అలాగే ఒక మిక్సీ జార్లోని ఒక ఉల్లిపాయ, కారం, టేస్ట్ దగ్గర సాల్ట్ కూడా వేసుకొని అందులో 2 వెల్లుల్లి రబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, బాగా మెత్తగానే గ్రైండ్ చేసుకొని మనం తాలింపుకి నూనె, అందులో జీలకర్ర, మెంతులు అండి, ఇవి మెంతులు వేసుకోవాలి. 1/2 స్పూన్ మెంతులు, అల్లం ముక్కలు, చిన్న అల్లం ముక్కల్లాగా కోసుకొని వేసుకోండి. కరివేపాకు, ఇది హెల్త్కి చాలా మంచిదండి పులుసు, అందుకే చేశాను. ఎండుమిర్చి, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు చిన్న ముక్కల్లా కోసుకొని అవి వేసుకొని వేయించేసుకోండి. అవి వేగాక మనకి ఉల్లికారం వాడాం కదండి, అందులో అది కూడా ఒకసారి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి వేయించుకొని అందులో కొద్దిగా చింతపండు రసం, అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా వేగనివ్వండి. ఉల్లికారం ముద్దని అందులోనే మనం గోరుచిక్కుడు ఉడకబెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు కూడా అందులో వేసుకోండి. వేసుకొని కొద్దిగా 2-3 స్పూన్లు పంచదార, అంటే 1 స్పూన్ వేసుకోండి. కొంతమంది స్వీట్ తిన్న వాళ్ళు అయితే 1 స్పూన్ నిండుగా వేసుకోండి, లేకపోతే 1/2 స్పూన్ వేసుకోండి. వేసుకొని ఇలా మరగనివ్వండి, బాగా మరగాలి. మరగడానికి కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇలా మరగనివ్వండి. అంటే మిక్సీ జార్ కడిగిన నీళ్ళు అన్నీ వేస్తాం కాబట్టి ఇలా మరగబెట్టుకోండి ఒకసారి. ఇలా గరిటె జార్లో ఉండాలండి పులుసు. ఈ పులుపు మీకు గోరుచిక్కుడికి కూడా పడుతుందండి. ఆ పులుపు, ఆ టేస్ట్ బాగుంటుంది. గోరుచిక్కుడు తింటే ఎంతో చాలా మంచిది అంటున్నారండి. క్యాన్సర్లు అన్నిటికి మంచిది అంటున్నారు, ఫైబర్ ఉన్నది అంటున్నారు. మీరు ట్రై చేయండి. అలా మరిగాక అందులో మనం ఈ పునుగులు, శనగపప్పు పెసరలతో చేసిన పునుగులు కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. చూసారా, దించి మీద కొత్తిమీర కొద్దిగా మీదన వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోతే అక్కర్లేదు. ఉడికిపోయింది. ఇంకా ఒక్కసారి ఉడకనిచ్చి ఆపేయడమేనండి. చూసారా, మనం అంతా గరిటె జారుగా ఉంచిన ఈ పునుగులు వేయగానే చిక్కబడిపోయింది, పీల్చేసింది. ఇప్పుడు వేడి అన్నం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఎంత టేస్టీ అయినా గోరుచిక్కుడు పునుగుల కూర రెడీ అయిపోయింది, పునుగుల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఇందులో వడియాలు కానీ అప్పడాలు కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది. నేనైతే గోల్డ్ ఫింగర్స్ నంచుకుంటున్నానండి. మీరేం నంచుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.